హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. చూడండి, ఇవాళ నేను కోడిగుడ్లను బీరకాయ కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను ఏంటి చూడండి. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక పాన్ తీసుకున్నాను. అందులో ఆయిల్ వేసాను ఫస్ట్. తర్వాత ఉల్లిపాయలు వేసానండి. ఆ ఉల్లిపాయలకి బాగా వేపేసుకున్న తర్వాత అర స్పూన్ ఏమో పసుపు వేసాను. కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఒక స్పూన్ కారం వేసానండి. హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను. నెక్స్ట్ ఏంటంటే మనం ఉప్పు తర్వాత వేసుకోవచ్చు. అంతా అయిపోయాక చూసుకొని టేస్ట్ చేసి చూసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను అందులో బీరకాయలు వేసేస్తున్నాను. బీరకాయ వేసానండి. బాగా కలపాలండి. కలిపాక కొంచెం వాటర్ వేయాలి. ఒక హాఫ్ గ్లాస్ వేస్తే చాలండి. ఎందుకంటే బీరకాయలో కొంచెం వాటర్ ఉంటుంది కదా, అందుకే నేను బాగా తగ్గించేసాను వాటర్. తర్వాత 2 పచ్చిమిర్చి వేసానండి, హరిమిర్చి వేసాను. దాని మీద మూత వేసేసానండి. కొంచెం సేపు మగ్గుతుంది, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి. చూడండి ఫ్రెండ్స్, బీరకాయలు మగ్గుతున్నాయి. ఇప్పుడు దగ్గర అవుతుంది కదా కూర. అప్పుడే ఏం చేస్తానంటే కోడిగుడ్లు వేసేయాలి. కోడిగుడ్లు వేసాక కొంచెం షాజీరా పౌడర్ వేసేయండి. షాజీరా పౌడర్ వేసాక బాగా కలపండి. షాజీరా పౌడర్ ప్రతి కూరలో బాగుంటాయి, చాలా టేస్ట్ వస్తుంది. ఆ టేస్టే వేరేగా ఉంటుంది షాజీరా పౌడర్ వేస్తే. మనం ఏ కూర అయినా సరే, నాన్ వెజ్ అయినా వెజ్ అయినా, ప్రతి కూరలో షాజీరా పౌడర్ వేసుకుంటే చాలా బాగా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేస్తాను. కొంచెం ఇంకా దగ్గర అవ్వాలండి. దగ్గర అయ్యాక దింపేయచ్చు. షాజీరా పౌడర్ వేసాక తర్వాత కొంచెం కూర దగ్గర అయ్యాక కొత్తిమీర వేసేసాను. ఇందులో ఇప్పుడు నేను ఎలా చేశానంటే, మీకు ఏంటంటే ఫస్ట్ నుంచి చూపించట్లేదు కదా, మధ్యలో చూపిస్తున్నాను. ఫస్ట్ పాన్లో ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసేసుకున్నాను. ఉల్లిపాయలు బాగా వేపేసుకోవాలి. వేపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసి మూత వేసేయాలి. మగ్గాక అది ఉల్లిపాయలు మగ్గాక బీరకాయలు వేసుకోవాలి. ఆల్రెడీ బీరకాయలు కొంచెం వాటర్ ఉంటుంది. బీరకాయ అంటే కొంచెం వేసాను. అది కూడా దగ్గర అయిపోయాక ఏం చేశానంటే కోడిగుడ్లు వేసాను. హాఫ్ స్పూన్ షాజీరా పౌడర్ వేసాను, కొత్తిమీర వేసాను, పచ్చిమిర్చి వేసాను. కూర తయారు. ఉప్పు కారం అన్నీ ఒకసారి టేస్ట్ చేస్తానండి, కరెక్ట్గా సరిపోయిందో లేదో. ఒకవేళ ఉప్పు తగ్గితే వేసుకోవచ్చు. కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు. రెడీ, కూర రెడీ.
మీరు కూడా టేస్ట్ చేయండి, ఎలా ఉందో ఒకసారి ట్రై చేయండి, నేను చేసినట్టు ట్రై చేయండి. నచ్చితే మీకు, నా కూర నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నా తెలుగులో ఏమైనా నా తెలుగు మాటల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు ఎక్స్క్యూజ్ చేయండి. ఓకే బాయ్.